राज्य मंत्रिमंडल ने जियो 111 को वापस लेने की विश्वविद्यालय में शिक्षण और गैर शिक्षण कर्मचारी की भर्ती राज्य भर में निजी विश्वविद्यालय को अनुमति देने की मेडिकल कॉलेज के प्रोफेसरों को निर्देशक और अतिरिक्त दीक्षा से चिकित्सा शिक्षा के रूप में नियुक्त करने की नीतियों का प्रदूषण से बेचने के सहित कुछ महत्वपूर्ण निर्णय लिया है। ఈ వికారాబాద్ జిల్లా ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వ పరంగా మేము ఇచ్చినటువంటి హామీ మేరకు జియో 111 ఎత్తేస్తూ కేబినెట్ డిసైడ్ చేసింది. అయితే దాని మీద చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ చేసినాము. పొల్యూషన్ బోర్డు, ఈ పర్యావరణానికి సంబంధించి అటవీ శాఖ ఇతరులందరినీ కలిపి ఎట్టి పరిస్థితులలో మూసీ నది, ఈసా నది మరియు ఆ రెండు జలాశయాలు కలుషితం కాకుండా ఏ పద్ధతిలో దానికి పెట్టానో గ్రీన్ జోన్స్ కూడా డిక్లేర్ చేస్తూ మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఆ జియో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆదేశం ఇచ్చినాం. బహుశా కొద్ది రోజులలో చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళందరూ సమావేశమై దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ అవుతాయి. ఇది అక్కడ ప్రాంత ప్రజలకు ఒక మంచి శుభవార్త. केंद्र मंत्री किशन रेड्डी ने कहा कि किसान केसीआर की बातों पर कतई भरोसा नहीं करते हैं। केसीआर ने उबले चावल के मुद्दे पर किया केंद्र को लिखित रूप से पत्र नहीं दिया था। जो निजी से नहीं है उन्हें दिल्ली के हाउस में तोड़ मरोड़ पर पेश करने के लिए केसीआर में कहीं सनी नहीं है। केसीआर ने विधानसभा में चाहते हैं कि वह किसान धर्म में बुधाई करें। किशन रेड्डी ने कहा और चाहा कि टीआरएस ने किसानों के लिए क्या क्या नहीं किया। केसीआर समस्या को जटिल करने के लिए दिशा में सोच चाहते हैं। రైతులు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేపట్టినప్పటికీ కూడా రైతులలో స్పందన లేదు. చివరకు ఈ యొక్క వడ్ల సమస్య పైన కూడా వడ్లపై లేని సమస్యను ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కేంద్ర ప్రభుత్వానికి మేము ఉంపుడు బియ్యం, బాయిల్డ్ రైస్ ఇవ్వమని చెప్పి రాసిచ్చినటువంటి విషయం వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ముఖ్యమంత్రి గారు మెడ మీద కత్తి పెట్టారంటాడు. మీరు రైతుల మెడ మీద కత్తి పెట్టి రైతులను భయపెట్టిస్తున్నారు. మీరు ఎప్పుడు మేము భయపెట్టించాలా? ఏదైనా 2-3 సంవత్సరాలను చెప్తా ఉన్నాం. బాయిల్డ్ రైస్ దేశంలో ఎవరు తినడం లేదు. మన తెలంగాణలో ఒక్క రైతు కూడా తినడం లేదు. తింటున్నటువంటి కేరళలో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ పూర్తిగా ఉపయోగం తగ్గిపోయింది. ఇప్పటికే ప్రజల డబ్బుతో కొన్నటువంటి బాయిల్డ్ రైస్ కేంద్ర ప్రభుత్వం ద్వారా నిల్వలు పేరుకపోతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఈ యొక్క ఉచితంగా ఇస్తున్నటువంటి బియ్యం ఇస్తే కూడా అది తినే పరిస్థితి లేదు ప్రజలు. भारत के सिरमिस एंड वैक्सीन लिमिटेड में हैदराबाद में 200 करोड़ रुपए का निवेश करेंगे। उद्योग मंत्री केटीआर ने मुलाकात करने वाले बीसीएवी के एमडी सचिव नवान गुल को वह इस हद से निवेश करेंगे। उन्होंने कहा कि शामिरपेट में जनीम वैली में एक विश्व स्तरीय वैक्सीन निर्माण केंद्र स्थापित किया जाएगा। बीएसएवी को धन्यवाद देते हुए मंत्री केटीआर ने कहा कि हैदराबाद के वैश्विक वैक्सीन में हम अब रूप में अपनी स्थिति मजबूत करेंगे। बीजेपी के प्रदेश बंडी संजय ने कहा कि वह झूठे अवशासन देने मामले में केसीआर को गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में जगह दी जाएगी। उन्होंने कहा कि केसीआर ने उन पिछड़ी जाति के लोगों को धोखा दिया है जो आबादी में 50% है। बंडी संजय ने कुछ बीसी नेताओं को पिक जाने के लिए आलोचना की है। उन्होंने सवाल किया कि 2014 के चुनाव में केसीआर द्वारा दिए गए अवशासनों का क्या हुआ। इस मौके पर ओबीसी मोर्चा ने प्रदेश अध्यक्ष अली भास्कर समेत अन्य नेता मौजूद थे। విఫలమైన ముఖ్యమంత్రి ప్రపంచంలో ఉన్నాడంటే ఈయనొక్కడికి ఆస్కార్ ఎవరు, ఈయన గిన్నిస్ బుక్ మొత్తం రికార్డ్స్ ఇచ్చింది ముఖ్యమంత్రి. ఏం మారుతాడో ఆయనకే తెలియదు. ఎలక్షన్లు వస్తే బీసీలు, ఎలక్షన్లు వస్తే ఎస్సీలు, ఎలక్షన్లు వస్తే ఎస్టీలు, కానీ ఇచ్చిన హామీని ఏది నెరవేర్చాడు. ఆయనకి పేదోళ్ళు అంటే పడేది. ఫస్ట్ పేదోళ్ళు అంటే గొర్రెలు కాసుకోవాలి, బర్రెలు కాసుకోవాలి, చేపలు ఇవ్వాలి, కథం తందనాలి, కథం మన దానిలో కమిషన్ పైసలు చంపాలి. అది కూడా వట్టి దాని కూడా కమిషన్ చెప్తారు. మళ్ళీ ఎవడి చేతులు లేదన్నా గుర్తుంచుకోరు. ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు ఓట్లు వేసే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఒకప్పుడు నుండి ఇప్పుడు లేదు. అది నేను బీసీ సంఘం అధ్యక్షుడిని, ఒక కులానికి అధ్యక్షుడు అంటే నేను చెప్తే నా కులప్పుడు ఎవరు ఓటేయడు. వేస్తారు అట్లా.
ఎందుకంటే ముఖ్యమంత్రి వ్యవహార శైలి కారణం దానికి. అన్ని కులాలను గెలిచాడు, అన్ని వర్గాలను గెలిచాడు, ఐక్యత ఉన్న కులాలన్నీ గెలిచి పడేసాడు. ఈ కుల సంఘం నాయకులు కూడా ముఖ్యమంత్రి మోచేతులు అవుతారు పై 4% రిజర్వేషన్ ముస్లిం బీసీలకు గుర్తిస్తూ. అప్పుడు ఏ బీసీ సంఘం మాట్లాడలే, ఏ సంఘం నాయకుడు మాట్లాడే, ఏ కులం మాట్లాడలే. ఆ రోజు కేవలం భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్ మేము వ్యతిరేకము, మతపర రిజర్వేషన్ ఎట్టి బస్సులో ఒప్పుకోము, మీరు 4% ఒక వర్గాన్ని తీసుకొచ్చి బీసీగా గుర్తిస్తే బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఉద్యమం చేసిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ जनता पार्टी। टीआरएस विधायक जीवन रेड्डी ने कहा कि वे अमरर में धान खरीद को लेकर तेलंगाना के किसानों के प्रति केंद्र सरकार के अहंकारी रवैये के विरोध करेंगे। उन्होंने कहा कि बीजेपी शासन के धर्मपुरी अरविंद में घर का विरोध घेराव में भी किया गया है। जीवन रेड्डी ने कहा कि किसानों को इस तरह से अपना विरोध जताया। उन्होंने कहा कि किसानों आक्रोश केंद्र को लाभों में डपेंगे। మేము తెలియజేసిన విషయం ఏదైతే కొనుగోలు చేయమని చెప్తే దానికి వ్యతిరేకంగా మేము రైతులకు వ్యతిరేకంగా ఉంటాం, కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ప్రతికూలంగా ఉంటాం, అనుకూలంగా ఉంటామని చెప్పిన బీజేపీ పార్టీకి ఇలా ఆరుమూరులో పొద్దున్నే ఇలా ఉదయం రైతులు మొత్తం రైతులు ఎంపీ అరవింద్ ఇల్లును దిగ్బంధం చేసి ఆయన రెసిడెన్స్ ఆఫీస్ నిజామాబాద్ ఎంపీ ఆఫీస్ ఆరుమూరులో పెరికిట్లో ఉంటుంది. నిజామాబాద్ రైతులంతా వెంటనే రైతులంతా బీజేపీ దొంగలపై దంగలు ప్రకటించారు, యుద్ధం ప్రకటించారు. ప్రారంభమైంది నా దగ్గరనే. రైతు ఉద్యమాలు ఎప్పుడైనా ఆయన ఆరుమూరులోనే పెద్ద ఎత్తున ప్రారంభమవుతాయి. ఆయన ఇల్లు నిండా ఒక 10-12 ట్రాక్టర్ల వరి ధాన్యం తీసుకొచ్చి అన్నం పెట్టేటోడికి సున్నం పెడతా అంటే మరి సున్నం పెట్టినోడి ఇంట్లో తీసుకుపోయి వడ్లు పోసారు. ఇది నిజామాబాద్ ఎంపీ అరవింద్. మేమేమంటామంటే వడ్లు కొనండి అని చెప్తే బెదిరిస్తాం, మేము అడ్డగోలుగా మాట్లాడతాం. ఒకడేమో తిరుగుబోతుగా మాట్లాడతాడు. పాదయాత్ర అని చెప్పి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే తొండి సంజయ్ ఉన్నాడో వాడు ఒక తిరుగుబోతులా ఆంబోతులా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ నిజామాబాద్ ఎంపీ గుండు అరవింద్ పసుపోడు దొంగ, గజ దొంగ, వాడేమో వాగుబోతుగా మారిపోయాడు. వాడు ఏటిది నోటికి వస్తే అది మాట్లాడుతాడు. వాడు ఆంబోతు, వాడు తిరుగుబోతు, వాడు వాగుబోతు, ఇంకొకడేమో చెదురుబోతుగా మారిపోయాడు. నలుగురు ఎంపీ ఇలాగ ఏం పని లేదు. माधाकृष्ण मादिगा टीएस प्रमुख कोदाराम ने सीएम केसीआर के संविधान बदलने की टिप्पणी की निंदा की है। उन्होंने कहा कि केसीआर को अपनी टिप्पणी को निश्चित रूप से वापस लिया जाना चाहिए। उन्होंने कहा कि संविधान की शिक्षा के लिए लोगों को लंबित करने के लिए पूरे 1 महीने का आंदोलन चलाया जाएगा। मंत्रिकृष्ण ने कहा कि वह तनाशी नहीं बल्कि लोकतंत्र की जीत होगी। దేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువలు, రాజ్యాంగంలో రాయబడ్డ సామాజిక న్యాయము, సౌభ్రాతృత్వము, సమానత్వ భావన అనేటువంటి సమున్నతమైన మానవ విలువలు ఏవైతున్నాయో అవి రాజ్యాంగంలో రాయబడ్డాయి. బాబాసాహెబ్ అంబేద్కర్తో సహా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర యోధులు ఎవరైతున్నారు, స్వాతంత్రోద్యమ ఆకాంక్షల మేరకు ఈ రాజ్యాంగం రాయబడ్డాయి. ఈ దేశం ఎటువైపు వెళ్ళాలి, ఏ దిశలో వెళ్ళాలి కూడా రాజ్యాంగంలో రాసి. తెలంగాణ ఏ లక్ష్యాల కోసం మేము కోరుకున్నామో ఆ లక్ష్యాలు సిద్ధించాలన్నా ఈ రాజ్యాంగం అమలు కావాలి. అట్లాంటి ఒక ముఖ్యమైన రాజ్యాంగాన్నే ఇవాళ తిరగరాయాలని చెప్పి ముఖ్యమంత్రి అనటం శోచనీయం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ 7 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగింది. దానికి వ్యతిరేకంగానే మేము ఈ 2 నెలల పాటు ప్రచారం చేసి చివరికి ఇవాళ ఒక ర్యాలీ అనేది దానికి ఒక ముగింపు కార్యక్రమంగా సాగుతుంది. అయితే కార్యాచరణ ఇక్కడితో ఆగదు. మేము ప్రధానంగా రాజ్యాంగబద్ధ పాలన సాధించడానికి కృష్ణన్న ముందుబడి ఇవాళ 35 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి చివరి ఘట్టంగా ఇవాళ యుద్ధ పేరుతో సూచికం ఫస్ట్ టైం రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత పర్మిషన్తో ఒక కార్యక్రమానికి ఇంతమంది పోలీసుల సెక్యూరిటీతో అరెస్టు చేయకుండా సెక్యూరిటీతో వెళ్ళడాన్ని శుభసూచకంగా చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ అయిండొచ్చు, చర్చ ఎంత అర్థవంతంగా అక్కడ చర్చ జరుగుతుంది ఒక బిల్లు పెడితే అన్న దానికి సంబంధించి ఇవాళ మించిన మాసం ఏప్రిల్ 5 రాజ్యాంగ సభ సభ్యుడు బాబు జగ్జీవన్ రామ్, సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన మాసం. ఈ మాసాన్ని ఈ రోజు నుంచి ఈ నెల 30 వరకు, ఏప్రిల్ 30 వరకు
రాజ్యాంగ పరిరక్షణ మాసంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక ప్రకటిస్తున్నది. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కేసీఆర్ जीएचएमसीएस मेयर गतवाला विजय लक्ष्मी ने कहा कि हैदराबाद शहर के विकास और बुनियादी ढांचे के निर्माण में प्रगति कर रही है। हैदराबाद की एक महानहर गैरिया को बदलने की दिशा में कदम उठाया जा रहा है। 2022-23 के वार्षिक बजट में तैयार करा गया है। ग्रेटर हैदराबाद नगर निगम में शहर के विकास के लिए 6,150 करोड़ रुपए की मंजूरी दी है। एमआईएम के पूर्व पार्षद मेयर मस्जिद हुसैन ने इस संबंध में जीएचएमसी अधिकारियों के प्रदर्शन पर नाराजगी व्यक्त की। उन्होंने इस बात पर नाराजगी व्यक्त किया कि जीएचएमसी कानून के लिए खिलाफ बजट बैठक बहुत है और आयोजित किया गया है। जीएचएमसी के अधिकारियों ने कार्यशाला पर नाराजगी व्यक्त मेयर और एमआईएम के पार्षदों के बीच में विवाद खड़ा हो गया। मापो ने कहा कि मस्जिद हुसैन ने 25 मिनट के बोलेंगे और उन्हें उस समय नहीं दिया जा सकता। నగరం అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనలో పురోగతి సాగిస్తోంది. సరికొత్త హంగులతో విశ్వనగరంగా మార్చుకునే దిశలో 2022-23 వార్షిక బడ్జెట్ను రూపొందించాం. 2022-23 వార్షిక బడ్జెట్ రూపాయలు 6,150 కోట్లుగా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్ను ఆమోదించాలని సభ్యులందరినీ కోరుతున్నాను. మొత్తం బడ్జెట్ 6,150 కోట్లు, రెవెన్యూ ఆదాయం 3,434 కోట్లు, రెవెన్యూ వ్యయం రూపాయి 2,800 కోట్లు, రెవెన్యూ మిగులు 634 కోట్లు, మూలధన ఆదాయం 3,350 కోట్లు, మూలధన వ్యయం 3,350 కోట్లు. ఈ బడ్జెట్లో ప్రధానంగా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ చేశాం. జాతి తెలంగాణ జాతి పిత అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీఆర్ అన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణ respected corporators, if you behave in the house like this, it is not tolerable, sir. All respected. दूंगी, आप बैठ जाइए, प्लीज बैठ जाइए. बेग साहब आप बैठ जाइए, प्लीज लेट हर स्पीक. मैं दूंगी, जरूर दूंगी. मैं माजिद साहब को जरूर दूंगी. अगेन आई विल गिव यू अ चांस. प्लीज लेट हर स्पीक. ओके, स्टार्ट. माजिद साहब बोलिए, आप बोलिए प्लीज. क्या मैडम आप Okay, हम आपके ऊपर उम्मीद लगा के बैठे हुए, आपको 500 करोड़ का आपके अंधेरे कर दिया, आपको आपके पेपर में रखते हुए आपको धोखा दिए, और हम आप जो आपके सामने सच्चाई रख रहा उसको बोल रहे हैं आप धोखा गए. हम आपका भाई ठहर के आपको बताया. ओके सर, डोंट बी सो. आपको दीवाना बना दिया, स्टैंडिंग कमेटी मेंबर्स को दीवाना बना दिया. कूल डाउन एंड स्पीक. संविधान संरक्षण मंच में नेताओं के सीएम केसीआर द्वारा संविधान पर की गई टिप्पणी की निंदा की है। इसे संविधान को 100% लागू करने के लिए कड़ी मेहनत करेंगे। अंतिकी दयाकर ने कहा कि संविधान शिक्षा की जिम्मेदारी भी गरीबों पर की गई है। अंतिकी दयाकर ने सवाल किया है कि वह केसीआर और बीसी के विधानसभा के सीटों के आवंटित करने के लिए तैयार हैं, जो इस देश में 50% से अधिक हैं। మేము రాజ్యాంగాన్ని 100% అమలు కావాల్సిన రీతిని చెప్పేటోళ్ళం, రాజ్యాంగాన్ని విభేదించేటోళ్ళం కాదు మిస్టర్ కేసీఆర్ అని చెప్పడానికి ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా. మిత్రులారా, చివరికి రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత కూడా బడుగు జీవులమైన మనదే అయింది తప్పితే ముఖ్యమంత్రిది కాలే. ముఖ్యమంత్రి అదే ఓటుకు పుట్టిన ముఖ్యమంత్రి ఇలా రాజ్యాంగాన్ని మార్చమంటున్నాడు. చలో, రాజ్యాంగాన్ని మార్చమంటే మీరైనా ఏ ఎత్తుగడతో వస్తారో మేము దానికి సిద్ధం. ఎన్నోసార్లు ఎన్నో వేదికల మీద చెప్పినాం. ఈ దేశంలో 50% మంది ఉన్న జనాభా ఉన్న బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధమా ఏమో తేల్చుకో కేసీఆర్. మేము దాని కొరకు మందకృష్ణ గారి నేతృత్వంలో మేము అందరం వస్తామని చెప్పి మేము ఛాలెంజ్ విసిరాం. ఈ దేశంలో 50% పైచిలుకున్న మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇస్తానికి ఏమైనా కొత్త రాజ్యాంగం రాస్తావేమో చెప్పు కేసీఆర్, దాని కొరకు మేమందరం వస్తామని చెప్పినాం. ఇవాళ 70 కోట్ల పైచిలుకు ఎకరాల సాగు భూమి ఉన్నది ఈ దేశంలో. राज्य सरकार ने सीधी भर्ती से संबंधित इंटरव्यू रद्द कर दिए हैं। भर्ती प्रक्रिया को इससे अधिक पारदर्शियों को किसी भी पूर्वग्रह में मुकद बनाने के लिए निर्णय लिया गया है।
लोक सेवा आयोग द्वारा की गई है नियुक्तियों के लिए साक्षात्कार रद्द करने दी जाएगी। समूह साहित भविष्य की अधिसूचनाओं के अधीन सभी में नौकरियों के लिए साक्षात्कार हटा दिए गए हैं। अन्य में भर्ती एजेंसियों द्वारा की गई नियुक्तियों के लिए साक्षात्कार भी रद्द कर दिए गए हैं। सरकार ने कहा कि विभाग भागीय समितियों द्वारा चुनी गई नौकरियों के लिए साक्षात्कार में रद्द कर दिए जाएंगे। सामान्य प्रशासन विभाग में इस आशय को आदेश जारी किए गए हैं। जल बोर्ड प्रबंधक कार्य प्रदर्शक एमडी दांश किशोर ने जल बोर्ड के प्रबंधक व कार्य निर्देशकों को ड्यूटी की लापरवाही के आरोप में निलंबित कर दिया। एमडी दान किशोर ने इस बात से नाराज हैं कि वह जल बोर्ड के प्रबंधक व कार्य निर्देशकों की पाइपलाइन पर काम शुरू किया नहीं है। इस मौके की इसमें मुशीराबाद की प्रदूषित पानी की समस्या रोकने के लिए नई पाइपलाइन को स्वीकृत होने में सप्ताह हो गया है। उन्होंने कहा कि लोगों के लिए ज़रूरी सुरक्षित पेयजल के मुद्दे पर उपेक्षा नहीं की जाने के लिए प्रदूषित पानी की समस्या पर अंकुश लगाने के लिए एक सप्ताह पूर्व मुशीराबाद में नई पाइपलाइन बिछाने के लिए जल मंडल में एमडी 4.2 लाख रुपए स्वीकृत किए थे। जल मंडल ने एमडी दान किशोर के लिए दोनों को अनुशासन कार्रवाई के रूप में निलंबित कर दिया, क्योंकि पाइपलाइन का निर्माण कार्य एक सप्ताह के बाद शुरू नहीं की सकी। डीजीपी महेंद्र रेड्डी का कहना है कि ट्रांसजेंडर लोगों को कानूनी सुरक्षा मुहैया कार्रवाई की जाएगी। राज्य महिला सुरक्षित विंग का तत्वावधान में प्राइड प्लान्स में नामक में एक ट्रांसजेंडर सुरक्षा प्रकोष्ठ का शुभ आरंभ किया। इस मौके पर कुछ चैरिटी के सहयोग ट्रांसजेंडर लोगों की सुरक्षा के लिए प्राइड प्लान्स का शुरुआत की गई। डीजीपी ने कहा कि प्राइड प्लान्स के उद्देश्य ट्रांसजेंडर लोगों के खिलाफ भेदभाव और ईर्ष्या को रोकना चाहिए। हमें राज्य के ट्रांसजेंडर लोगों के लिए एक सुरक्षा प्रकोष्ठ स्थापित कर रहे हैं। उन्होंने कहा कि ट्रांसजेंडर लोगों की अधिकारियों के बारे में जागरूकता बढ़ाने की ओर से उनकी कानूनी सुरक्षा सुनिश्चित करने के लिए प्रोटेक्शन सेल से ट्रांसजेंडर लोगों को बहुत फायदा होगा। They have laid the foundation in terms of drafting the SOPs, in terms of visualizing the roles and responsibilities of various stakeholders. ఎంతో మందికి ఈరోజు మనం సర్వీసెస్ అందిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ ట్రాన్స్జెండర్ ట్రాన్స్ పర్సన్స్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వారందరి అవసరాలను కూడా మనం డాక్యుమెంట్ చేసి వాళ్ళకు వచ్చేటువంటి సమస్యలను కూడా మనం ఒక కేస్ స్టడీ రూపంలో ఎప్పటికప్పుడు మనం ఈ అందరు స్టేక్ హోల్డర్స్లోకి మనం విస్తారంగా తీసుకెళ్ళినట్లయితే సమాజంలో తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఇండివిజువల్ కేసెస్లో మన దగ్గరకు వచ్చినటువంటి ఇష్యూస్లో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. తద్వారా మనం ఒక ఫోర్స్ మల్టిప్లయర్గా సమాజంలో దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంట్లో చూస్తే ఈ ఆబ్జెక్టివ్స్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ది రైట్స్ ఆఫ్ ది ట్రాన్స్జెండర్. माधोपुर डीसीपी ने बताया कि सदरबाद कमिश्नरेट के तहत में गांजा तस्करी करने वाले गैंग को गिरफ्तार किया गया है। उड़ीसा राज्य के बालमेला से हैदराबाद से जलाई गई 81 किलोग्राम भांग को जब्त कर लिया। नगलता में वाहन में निरीक्षण के दौरान गांजा माला उन्होंने कहा कि प्रत्येक पैकेट में 2.2 किलो का डालकर 37 पैकेट लिए जाएंगे। पासमत राजू एटिला वेंकट रेड्डी ने गांजी प्रवीण रेड्डी को गिरफ्तार किया। उन्होंने कहा कि गिरोह ने आसान पैसे से लक्ष्य के रूप में भांग की आपूर्ति को छूना था। 81 किलो गांजा, 2 चपैया, 3 मोबाइल बरामद किया गया। అండ్ గూడ్స్ వెహికల్లో ముగ్గురు వ్యక్తుల దగ్గర గాంజా ఉంది అన్న ఇన్ఫర్మేషన్తో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మనకి సిమిలర్ సిచ్యువేషన్లో అంటే అదే అశోక్ లేలాండ్ ఆటోలో ఈ ముగ్గురు అక్యూజ్డ్ పర్సన్స్ పాస్తం రాజు, ఎడ్ల వెంకటరెడ్డి అండ్ గంజి ప్రవీణ్ రెడ్డి అన్న ముగ్గురు దగ్గర కూడా మనకి 81 kgs డ్రై గాంజా దొరకడం జరిగింది. వీళ్ళు ఈ డ్రై గాంజాని చిత్రకొండ విలేజ్ నియర్ బలిమేల ఆఫ్ ఒరిస్సా నుంచి తీసుకొస్తూ హైదరాబాద్లో ఎక్కువ రేట్కి అమ్ముదామన్న ఉద్దేశంతో ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఈ ఐరన్ కార్డ్స్కి సంబంధించిన మెటీరియల్లోనే అదంతా మొత్తం ప్యాక్ చేసి ఆ పరుపు లాంటి దాంట్లో ప్యాక్ చేసి ఇస్తే అతను ఈ మిగతా ఇద్దరు అక్యూజ్ని కూడా కాంటాక్ట్ చేసుకొని వాళ్ళని వాళ్ళ ఈ రూట్లో తీసుకొచ్చి అక్కడి నుంచి వీళ్ళిద్దరూ పైలట్ చేస్తూ ఉండగా ఈ పాస్తం రాజు ఆటోని వెహికల్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు.
మనకి ఇక్కడ నల్లగండ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళు పట్టుబడడం. సో ఇందులో మనం సీజ్ చేసిన ప్రాపర్టీ గాంజా weighing about 81 kgs, అంటే 37 पैकेट्स ईच about 2.2 kgs. राज्य के तापमान लगातार बढ़ रहा है. लू चलने से लोग घर से बाहर निकलने की कतरा रहे हैं. आदिलाबाद जिले में जनहित के उच्चतम तापमान 43.6 डिग्री सेल्सियस दर्ज किया गया है. आदिलाबाद शहरी क्षेत्र में 43.4 डिग्री, निजामाबाद ग्रामीण में 42.1 डिग्री और निजामाबाद दिचपल्ली में 41.9 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है.